వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్కారం తల్లి. అమ్మా, పెద్దవారయ్యాక పిల్లల బాధ్యతలంతా చూసుకొని ఎవరి జీవితం వాళ్ళకి అందించేస్తారు. పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ లైఫ్లో సెటిల్ అయిపోతారు. ఆ తరువాత వీళ్ళకి ఈ పేరెంట్స్ ఎవరైతే పెద్దవారు ఉంటారో వీరికి ఆసరాగా ఎవరుంటారమ్మా? ఆసరాగా ఉండాల్సిన బాధ్యత పిల్లలదే. కానీ వీళ్ళ వ్యక్తిగత జీవితాలతో వీరు చాలా బిజీగా ఉంటారు. పట్టించుకునే పరిస్థితి కూడా కనిపించదు. దీంతో ఓల్డేజ్ హోముల వైపు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొంతమంది ఇష్టపూర్వకంగానే మా పిల్లలకి ఎందుకు శ్రమ ఇవ్వటం అని చెప్పి ఓల్డేజ్ హోమ్లకి వెళ్ళేవాళ్ళు. కొంతమంది మేము చూసుకోలేము, ఎవరూ లేరు, అక్కడన్నా ఉంటే కొంచెం హెల్తీగా హ్యాపీగా ఉంటారేమో అన్న పరిస్థితిలో అటువైపు వెళ్ళటం. ఇక్కడ నేను పిల్లల బాధ్యత గురించి మీతో చెప్పించాలనుకుంటున్నానమ్మా. పిల్లల బాధ్యత గురించి. పిల్లలకి బాధ్యత తెలిసేట్టు పెంచారా? మొదటి మాట. పిల్లలకి మనం కలిసి ఉండాలి అన్న భావన చిన్నప్పటి నుంచి కలిగించారా? నేను ఇంతకు ముందు కూడా ఒకసారి చెప్పాను. అవును. ఇంటికి ఎవరైనా వస్తే పంచుకోవడం వాళ్ళకి నేర్పనప్పుడు వాళ్ళకి పంచుకోవడం ఎప్పుడు అలవాటు అవుతుంది? తల్లిదండ్రులు బరువు అనేటటువంటి భావన వాళ్ళల్లో కలిగేటట్టుగా పెంచిన తప్పు తల్లిదండ్రులు. 100కి 99% అని చెప్పచ్చు గట్టిగా. వృద్ధాశ్రమాల్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళది స్వయంకృతమనే చాలా మంది చెప్తున్నారు. కొంతమంది ఏదో సర్వేలు చేస్తూ ఉంటారు కదా, అలా చేసింది. వాళ్ళలో ఎలా ఉంటుంది అంటే పిల్లలని పెంచేటప్పుడు 2 రకాలైనటువంటి పద్ధతులు దీనికి కారణం అవుతున్నాయి. ఒకటి, పిల్లల మీద మనము ప్రేమని ప్రకటించకుండా పెంచుతున్నాం. ప్రేమ లేదని కాదు, ప్రేమని ప్రదర్శించకుండా పెంచేటటువంటి పద్ధతి ఉంది. ఎట్లా అంటే పొద్దున్నే నిద్ర లేవంగానే వాళ్ళని స్కూల్కి తరిమేసేయడం, ఇంకా పొద్దున ట్యూషన్లు. నాకు 1 2 పిల్లలుంటే వాళ్ళని విపరీతంగా మా అన్ని ఐడియల్స్ వాళ్ళ మీదే చూపించేస్తారు తల్లిదండ్రులు ఇద్దరు. వాళ్ళకి కరాటే నేర్పించేస్తారు, కంప్యూటర్ నేర్పించేస్తారు, ఇంకా ఇప్పటి నుంచే 3వ తరగతి 4వ తరగతుల్లోనే ఐఐటి ఫౌండేషన్ కోర్సుల్లో అన్నింటిలోనూ నంబర్ 1 అయ్యాలి. మీరు అయ్యారా? అది ఆలోచించుకోవటం లేదు. మీరు ఎందులో ఒక్కదాంట్లో నంబర్ 1 అయ్యారా? మీ పిల్లలు ఇన్నింట్లో నంబర్ 1 అవ్వడానికి అవలేదు కదా. మన పరిస్థితులు ఆలోచించుకోకుండా తమ కోరికలు, తమ ఆశలు, తమ ఆశయాలు, తమ ఆదర్శాలు తాము పాటించకుండా తమ పిల్లల ద్వారా తీర్చుకోవాలన్న కోరికతో వాళ్ళని 24 గంటల టైములో కనీసం 18 గంటలు దూరంగానే ఉంచుతున్నారు రకరకాల శిక్షణల్లో. పిల్లలకు కూడా అలా ఉండడం అలవాటైపోయి తల్లిదండ్రులతో కలిసి ఉండడం అన్నది, ప్రేమాభిమానాలన్నవి తక్కువైపోయినటువంటి సందర్భం. అంచేత ఎప్పుడైతే వీళ్ళు చిన్నప్పటి నుంచి విడివిడిగా తమ యొక్క అభివృద్ధి కోసమే ప్రయత్నం చేయడం అన్న భావనలో పెరిగారో వాళ్ళకి తమ అభివృద్ధి, తమ కెరీరు, తమ డెవలప్మెంటు, తమ ఇంప్రూవ్మెంటు అన్నది తప్ప మరొక్కటి లేనటువంటి మానసిక స్థితి ఏర్పడింది. ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేసినా కూడా మేము మా పిల్లల కోసమే కదా అన్నది ఆలోచన బాగానే ఉంది. కానీ పిల్లల్ని ఎలా పెంచామన్నది ఆలోచించండి. పిల్లల కోసం ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎదుగుదల ఉండాలని చూశారు, కానీ వాళ్ళు ఆర్థికంగా, విద్యాపరంగా ఎదగడం గురించి ఆలోచించారు, కానీ వాళ్ళ ఇమోషనల్గా ఎదగడం గురించి ఆలోచించారా? ఈ రోజుల్లో మనకి ఐక్యూ గురించి మాట్లాడడంతో పాటు ఈక్యూ గురించి కూడా మాట్లాడుతున్నాం. ఇమోషనల్ కోషెంట్ అంటారు దాన్ని సైకాలజీలో. ఇమోషనల్ కోషెంట్. వాళ్ళకి అసలు ఆనందం అన్నది ఉందా జీవితంలో? వాళ్ళు ఎప్పుడన్నా సంతోషంగా గడిపారా? ఎప్పుడూ ఒత్తిడితోనే బతికారు. పొద్దున్నే లేచిన దగ్గర నుంచి కరాటే క్లాస్కి రావడం, వెళ్ళడం, తిరిగి రావడం, వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు ఇంకా అసలు ఒకళ్ళు స్నానం చేయిస్తూ ఉంటారు, ఒకళ్ళు తయారు చేస్తూ ఉంటారు, ఒకళ్ళు నోట్లో పెడుతూ ఉంటారు, ఒకళ్ళు బ్యాగు భుజాన్ని తగిలిస్తారు, మొత్తానికి వాళ్ళని బస్సు ఎక్కిస్తారు, స్కూల్ బస్సు. ఇక్కడ ఎక్కడన్నా పర్సనల్ టచ్ ఉందా? ఈ పర్సనల్ టచ్ లేకుండా పెరిగినటువంటి వాళ్ళకి మానవ సంబంధాలు తెలియకుండా అయిపోయాయి. మానవ సంబంధాలు తెలియకుండా పెరిగినటువంటి వాళ్ళకి పెద్ద అయ్యాక మా తల్లిదండ్రులను చూడాలన్న భావన ఉంటుందా? చిన్నప్పుడు వీళ్ళని హాస్టల్స్లో పెట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. చిన్నప్పుడు వీళ్ళు హాస్టల్లో ఉన్నారు, పెద్ద అయ్యాక తల్లిదండ్రులు హాస్టల్లో ఉంటున్నారు. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకుంటున్నారు? అనేక కారణాలు చెప్తున్నారు విడివిడిగా పడుకోబెట్టడానికి. కానీ కనీసం 5 ఏళ్ళు వచ్చేదాకా దగ్గర పడుకోబెట్టాలని కదా చెప్తారు. ఇక్కడ మనం వెస్ట్రన్ కల్చర్ ని చూపిస్తున్నాం. అది 6 నెలలు వచ్చే వరకు తల్లి పొట్టకు ఆనుకుని ఉండాలట. అంటే తల్లి పొట్టలో
తాను ఉన్నప్పుడు విన్నటువంటి శబ్దాలు విన్నప్పుడు వాళ్ళకి భద్రత ఉంటుందిట. దానికి దరిదాపుల్లో ఉండేటట్టుగానే మనం జోలపాడుతున్నాం అని అది అన్నప్పుడు లోపల ఉండేటటువంటి ఉమ్మనీరు శబ్దం లాంటి శబ్దం వచ్చి నేను తల్లి పొట్టలోనే ఉన్నాను, భద్రంగా ఉందనిపిస్తుంది పిల్లలకి. అందుకని ఆ మాట అనగానే వాళ్ళు హాయిగా ఉంటారు. అటువంటి దగ్గరగా కలిగించాలన్నటువంటి భావన, ఆ పర్సనల్ టచ్ అన్నది ఏదైతే ఉందో, తల్లి టచ్ అన్నది, లేదా తండ్రి అయినా పర్వాలా, అది లేకుండా పెరిగినటువంటి వాళ్ళకి పెద్ద అయ్యాక వాళ్ళ మీద అభిమానం ఎక్కడుంటుంది? శారీరకంగా పసితనంలో దగ్గరగా తీసుకుని కౌగిలించుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని అక్కున చేర్చుకున్నటువంటి పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటుంది తప్ప, ఇక్కడ మీరు ఇందాక అన్నట్టు వెస్ట్రన్ కల్చర్ అనండి, మరోట్ అనండి, దాని కారణంగా పిల్లల్ని అలా దూరంగా పెట్టి, లేదా ఇంకో కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. కల్చర్ మాట ఉంచండి, మనం చెప్పుకోవడానికి బాగుండదు. అందుకోసం కూడా పిల్లలు అడ్డంగా ఉన్నారని దూరంగా పడుకోబెట్టే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి సందర్భంలో ఎలా ఉంటుంది పిల్లలకి ప్రేమ అన్నది? ఏదో పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రజ్ఞుడు ఒక ఆయన చెప్పినటువంటి మాట ఉంది. పిల్లల మాట వినాలంటే ఏం చెయ్యాలి అంటే 100 కిసెస్ ఏ డే అండ్ 10 హగ్స్ ఏ డే అని చెప్పాడు ఆయన మందు. మీరు ఎంతన్నా పేచీ పెడుతూ ఉండనండి పిల్లలు, అంత పేచీలను ఒక్కసారి దగ్గరగా తీసుకుంటే వాడు ఆ పేచీ మానేసి ఏడుపులో పడతాడా పడడా? ఖచ్చితంగా. ఖచ్చితంగా. కనుక ఇది ఎక్కడ దూరంగా చేస్తున్నాం? ఎక్కడ పోతున్నాం మనం? మన ప్రాచీన సంస్కృతికి దూరమైపోయాం. పాశ్చాత్య సంస్కృతిని దాన్ని పరిపూర్ణంగా అనుసరించలేకపోతున్నాం. ఎటూ కాకుండా మధ్యలో అయిపోయేటప్పటికీ పిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమాభిమానాలు పెరగకుండా ఉండేట్టుగా మనం పిల్లల్ని పెంచుతున్నాం. ఇది పిల్లల వైపు. ఇది పిల్లల వైపు ఉంది. అందువల్ల పిల్లలు తల్లిదండ్రుల్ని చూడకుండా అయిపోవడం జరుగుతోంది. కానీ దీన్ని గుర్తించుకోవాల్సిన అవసరం ఎక్కడుందంటే, రేపు మేము కూడా పెద్దవాళ్ళం అవుతాం అన్న సంగతి పిల్లలు గుర్తుంచుకోవద్దా? ఇప్పటి వరకు మనం పెద్దవాళ్ళ వైపు పెద్దవాళ్ళ వైపు మాట్లాడాం. ఇప్పుడు పిల్లలు గుర్తుంచుకోవాలా అక్కర్లేదా? ఖచ్చితంగా కదమ్మా. అసలు ఒకవేళ పిల్లలు తల్లిదండ్రులు తెలివి తక్కువగా అట్లా పెంచినా వాళ్ళు చేసిన పొరపాటు మనం చేయాల్సిన పని లేదు కదా. మనం పాశ్చాత్య దేశాల్లో లేం కదా, విడివిడిగా ఉండట్లేదు కదా. ఎంత లేదన్నా వీళ్ళల్లో కూడా కనీసం 5 ఏళ్ల దాకా కాకపోయినా 6 నెలలు, ఏడాది వచ్చేదాకా దగ్గరగా పెట్టుకుని చూసిన వాళ్ళే, గోరుముద్దలు పెట్టిన వాళ్ళే. స్కూల్కి వెళ్ళేటప్పుడు నోట్లో ఏ ఉద్దేశంతో పెట్టినా అన్నం నోట్లో కుక్కారా లేదా? మీ అంతటి మీరు తినకుండా, చెంచాతో తీసుకోకుండా, మీ చేతులు పెట్టకుండా గోరుముద్దలు పెట్టిన వాళ్లే కదా. వీళ్ళని చూడాల్సిన అవసరం లేదా? బాధ్యత ఉంది కదా. మనం పాశ్చాత్య దేశంలో లేం కదా. పాశ్చాత్య దేశాల్లో అంటే ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో సోషల్ సెక్యూరిటీ కార్డు ఒకటి ఉంటుంది. ఎవరెట్లా ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుంది. మన దేశంలో సోషల్ సెక్యూరిటీ మనకి పిల్లలే. అంతే, పిల్లలే సోషల్ సెక్యూరిటీ అయినప్పుడు వేరే కార్డు అవసరం లేదు మన సంస్కృతిలో. అందువల్ల అటువంటి సోషల్ సెక్యూరిటీ కార్డు లేదు. ఎవరూ లేకపోయిన సందర్భంలో చూడడానికి ప్రభుత్వమో మరొకళ్ళో లేరు. అందుకని మనమే చూడాలి అన్నటువంటి బాధ్యతని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. గుర్తు చెయ్యట్లేదు అనుకోండి తల్లిదండ్రులు, వాళ్ళదే దోషమని అనుకున్నా వాళ్ళు చేయనంత మాత్రాన మన కర్తవ్యం మనం మర్చిపోకూడదే. నా పిల్లలు రేపొద్దున నన్ను చూడాలనుకున్నప్పుడు నేను నా పెద్దవాళ్ళని చూడాలన్నది ఉంది కదా. మేము అసలు ఏమిటండి మా పెద్దవాళ్ళు మమ్మల్ని చూసారా, హాస్టల్స్ లో పెట్టారు, మేము మా పిల్లల్ని హాస్టల్స్ లోనే పెట్టాము, ఎట్లాగొట్లా బతుకుతాం, మాకు అవసరం లేదు అని అంటున్నారు. కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ఎమోషనల్గా ఇంకోళ్ళ మీద ఆధారపడతాం. అంతదాకా అక్కర్లేదు. ఒంట్లో బాగుండకపోతే అప్పటిదాకా నా అంతటి నేను ఉండగలను ఒంటరిగా అనుకున్న వాళ్ళు ఎవరన్నా నన్ను పలకరిస్తే బాగుండు అనుకుంటామా అనుకోమా? ఒక్క పూట ఒంట్లో బాగుండకపోతే, జ్వరం వస్తే, తలనొప్పి వస్తే మనిషిని ఆశిస్తున్నామే. వృద్ధాప్యం వచ్చి బలహీన పడ్డాక మనుషుల అవసరం ఉంటుందా ఉండదా? ఉంటుంది కదా. 100%. ఈ ఉంటుంది అన్న ఆలోచన మనసులోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల్ని చూసుకుంటారండి. అది లేనంత కాలం చాలా కష్టం. అవసరము అన్నది వాళ్ళకి తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంది. మనం మన దేశంలో ఉన్నాం, ఇంకో దేశంలో లేము. ఎంతసేపు నా జీవితం, నా కుటుంబం, నా పిల్లలు, నా సంసారం అనే ఆలోచనలోనే ఉంటున్నారు తప్ప తల్లిదండ్రుల వైపు ఆలోచన. నా సంసారం నా జీవితం అనుకున్నారు బానే ఉంది. కానీ నీ సంసారం నీ జీవితం అనుకుంటుంటే నీ పిల్లలు కూడా అదే అనుకుంటారన్న సంగతి ఎలా మర్చిపోతే? ఈ జీవితానికి కారణం వాళ్ళే కదా. ఇప్పుడు నీ పిల్లలు ఏమనుకుంటారు, మా నాన్న వాళ్ళ నాన్నని వృద్ధాశ్రమంలో పెట్టాడు, నేను కూడా అంతే కదా చేయాల్సిందే అన్న భావన వస్తుంది. నాకు నిన్ననే వాట్సాప్లో ఎవరో ఒక చిన్న జోక్ లాంటిది పెట్టారు. జోక్ అని వాట్ ఎవర్ ఇట్ ఈస్. మా అమ్మాయికి సంబంధాలు చూస్తున్నాం, అత్తగారు లేని సంబంధం చూడాలి అని చెప్తోంది. పక్కనే కూర్చున్న కొడుకు అంటాడు, అయితే నువ్వు చచ్చిపోయేదాకా నాకు పెళ్ళవదా అమ్మా అంటాడు.
అంతే కదా. వేరే ఆడపిల్ల కూడా అత్తగారు లేని సంబంధం కావాలి అనుకుంటే వీడు పెళ్లి చేసుకోవాలంటే వీడు అమ్మ ఉండకూడదు కదా. ఒకటే ఈ ఒక్క వాక్యం ఆ చిన్న పిల్లాడు వాడు అది అది విని నిజంగా అనిపించింది, ఎంత చక్కగా సమాధానం చెప్పాడు ఆ పిల్లాడు. వాళ్ళ మనస్సుల్లో మనం ఏం ఆలోచనలు కలిగిస్తున్నాం అన్నటువంటి భావన కలుగుతోంది. కనుక ఇలాంటి భావనలతో మనం ఉంటే మన పిల్లలు మన ఏం చేస్తారన్నది ఆలోచించుకోవాలి. లేదు మేము విదేశాలకు వెళ్ళిపోతాం విడిగా ఉంటామంటే, ఇప్పుడు విదేశాల్లో ఎక్కడా మన దేశీయులు వెళ్ళి ఉండే అవకాశం లేదు. అక్కడికి వెళ్ళిన వాళ్ళే తిరిగి వస్తున్నారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి అర్థమైంది కదా, వృద్ధాప్యంలో అక్కడ ఎవరు చూసేవాళ్ళు ఉండరు గనక మనకేదన్నా ఇమోషనల్ సపోర్ట్ కావాలంటే అటువంటిది ఈ దేశంలో ఉంటే మన పిల్లలే చూస్తారని అక్కడికి వెళ్ళిన వాళ్ళు 60 ఏళ్ళు 55 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ తిరిగి వస్తున్నారా లేదా? ఖచ్చితంగా వస్తున్నారు. అట్లాంటి వాళ్ళని చూసిన తర్వాతన్నా మనం మన తల్లిదండ్రుల్ని చూసుకోవాలి అనే సంగతిని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఇంకోటి ఏమిటంటే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఉన్నంత పెద్ద సహాయం మరొకట్లేదు. మనకి ఇబ్బందులు కలిగినప్పుడు, మనకి మనస్సు బాగలేనప్పుడు, మన కష్టం కలిగినప్పుడు, మనం ఇబ్బందుల్లో పడ్డప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి నైతిక బలం ఇంత అంతా కాదు. నైతిక బలం ఇస్తారు, ముందర ఏమున్నా లేకపోయినా. ఏం పర్వాలేదురా అంటారా, ఒక్క మాట చాలదా? కనుక అట్లా ఉండేటటువంటి దాంట్లో ఉన్న విలువ ఈ తరానికి తెలియచెప్పాల్సిన అవసరం ఉందమ్మా. అన్నీ బాగున్నప్పుడు ఏమీ తెలియదు, కొంచెం ఏదన్నా తేడా తగ్గినప్పుడే తెలుస్తుంది. కనుక అది చెప్పవలసిన అవసరం, తగ్గించక్కర్లా, తగ్గితే తెలుస్తుందని మాట వరుస కన్నా తెలియచెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన విద్యా విధానంలో లేదు, పూర్తిగా పోయింది. మనకి వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ లేని పరిస్థితి వచ్చింది. హ్యూమన్ వాల్యూస్ గురించి ప్రత్యేకంగా ఎక్కడో చెప్పుకోవాల్సి వస్తుంది తప్ప ఇళ్లల్లోనూ చెప్పట్లేదు, పాఠశాలల్లోనూ చెప్పట్లేదు. అక్కడ ఇంట్లోనూ తెలియచెప్పాలి, పాఠశాలల్లోనూ తెలియచెప్పాలి. దాన్ని మనం ఇప్పుడు గుర్తుపెట్టుకోకపోతే మన బతికి ఏమిటి అన్నది ప్రస్తుతం తల్లిదండ్రుల్ని చూడనటువంటి వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఆలోచించాలి. తప్పనిసరిగా మానవ సంబంధాల గురించినటువంటి ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉందమ్మా. దాన్ని మర్చిపోయాం, యాంత్రిక సంబంధాలు అయిపోతుంది. యాంత్రిక సంబంధాల నుంచి మానవ సంబంధాల గురించినటువంటి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.